హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు తయారీ విధానం. అందుకైతే 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. ఇలా ఈ కొబ్బరి చిప్పల్ని కొబ్బరి మంచిగా ఊడి రావాలంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే కొబ్బరి మంచిగా ఊడిపోయి బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పకి వెనకాల ఉన్న బ్లాక్ కలర్ది మొత్తం తీసేయాలి. మనము ఇలా తీసేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే దగ్గు కూడా రాకుండా ఉంటుంది మనకి. ఇలా చాక్తో కానీ ఇలాంటి వీటితో కానీ ఇట్లా మొత్తం బ్లాక్ కలర్ది తీసేయాలి. ఇలా తీసేసాక వీటిని ముక్కలు చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. వీటిని అయితే నేను ముక్కలు చేసుకొని మంచిగా వాటర్ వేసి కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసిన ముక్కల్ని ఇలా వేసుకోవాలి. 1 కప్పు ముక్కలకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. అలాగే 1 కప్పు పాలు వేసుకోవాలి. ఇలా కొలతలతో తీసుకుంటే మనకి లడ్డు అనేది కరెక్ట్గా వస్తుంది. వీటిని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల లడ్డు కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం చేసిన ఇలా మిక్సీ పట్టిన కొబ్బరి మొత్తం పెనంలోకి వేసుకోవాలి. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇలా ఒక పెనంలోకి వేసుకొని కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదంతా కలుపుతూ ఉండాలి. మన ఇంట్లో పండగలకి అందుకు చాలా వరకు కొబ్బరికాయలు అయితే మిగిలిపోతూ ఉంటాయి. అప్పుడు ఇలాంటి లడ్డు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ ఇలా మొత్తం దగ్గర పడేలాగా చూసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితేనేమో మాడిపోతుంది. సో ఇలా పెన్నం మొత్తానికి సపరేట్ అయ్యేలా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఇలా లడ్డు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు ఈ లడ్డుని ఇలా మనం చేతితో చుడితే లడ్డు అవ్వాలి. దీంతోకి వేయించిన పల్లీలను తీసుకున్నాను. మనం పల్లీల ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు వేసుకున్నాను. ఇలా మళ్ళీ ఒకసారి కలిపి చేతికి నెయ్యి కానీ అట్లా రాసుకొని ఇలా లడ్డు చుట్టుకోవాలి. ఇలా లడ్డు సాఫ్ట్గా మెత్తగా మృదువుగా బాగుంటుంది. ఆ టైంలో ఇలా లడ్డు చుట్టుకొని మనం ఈ లడ్డుని ఇప్పుడు కొబ్బరి పొడిలోకి తీసుకోవాలి. ఇలా కొబ్బరి పొడిలో ఒకసారి అనుకొని ఇలా పక్కకు పెట్టి సర్వ్ చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా కొబ్బరి లడ్డు అయితే తయారైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.